కార్యక్రమానికి హాజరైనటువంటి యూటీఎఫ్ నాయకత్వాన్ని అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, సరిగ్గా మే 1వ తారీఖు 1886వ సంవత్సరం షికాగో నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం జరిగింది. వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 25,000 మంది కార్మికులు ఒక్కసారిగా నగర వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికులకి 10 గంటలు తగ్గించాలని, వేతనాలు నిర్ణయించాలని, కొన్ని హక్కుల్ని, స్వేచ్ఛని కల్పించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో వారు పెద్ద పోరాటం చేయడం అనేటటువంటి జరిగింది. అప్పటికి అమెరికాకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కార్మికులకి ఏ రకమైనటువంటి న్యాయం అక్కడ జరగలేదు. కాబట్టి ప్రజల్లో నుంచి ఆ రకమైనటువంటి నిరసన పోరాట కార్యక్రమం రావడం అనేటటువంటి జరిగింది. తదనుగుణంగా అది ఐరోపా ఖండానికి వ్యాపించి అది పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా మారి కార్మికుల యొక్క జీవితాల్లో ఒక స్వేచ్ఛ, సమానత్వము, ఒక వేతన విధానము అనేటటువంటిది వాళ్ళకి హక్కులు కల్పించడం అనేటటువంటి పరిస్థితులు జరిగినవి. తదనుగుణంగానే మిగిలిన దేశాలన్నింటినీ కూడా వ్యాప్తి చెందడం అనేటటువంటి జరిగింది. భారతదేశం వచ్చినప్పటికీ భారతదేశంలో కార్మికులకి మరి 8 గంటల పని విధానం కానీ, జడ్పీపీఎఫ్ అంటే ఈపీఎఫ్ అనేటటువంటిది కానీ, ఈహెచ్ఎస్ అనేటటువంటిది కానీ ఈ దేశంలో కల్పించబడిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి పరిస్థితి. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఆ రకమైనటువంటి హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి. ఆయన కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినారా. అందులో భాగంగానే మనం ఇప్పటి వరకు కూడా హక్కులన్నింటిని అనుభవిస్తున్నాము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్గా మనం కొన్ని అంశాలని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10వ తారీఖున ఆవిర్భవించడం అనేటటువంటి జరిగింది. ఉపాధ్యాయ ఉద్యమాన్ని లెక్కపెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి మాట్లాడేటటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ క్రియేట్ చేయడం జరిగిందనేటటువంటి సందర్భంగా చెప్తూ, ఆంధ్రప్రదేశ్ సైకో ఉపాధ్యాయ ఫెడరేషన్ నిక్కర్స్గా ఈ రాష్ట్రంలో, అలాగైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పక్షాన నికరంగా నిలబడి ఈ రోజున అనేక రకాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అనేక రకాలైనటువంటి హక్కుల్ని కూడా పోరాడి సాధించుకోవడం అనేటటువంటి జరిగింది. అందులో భాగంగా అనేక మంది మన నాయకత్వాలు త్యాగాలు చేయడం అనేటటువంటి జరిగింది. ఆ త్యాగాలన్నింటినీ కూడా ఎప్పుడు కూడా ఈ రోజున ఇంతటి మనం అనుభవిస్తున్నామంటే అనేక రాయితీలు, వాళ్ళ త్యాగాల ప్రతిఫలం అనేటటువంటిది మనం గుర్తిరగాలి. ఆ రకంగా భవిష్యత్తులో కూడా పెద్ద పోరాట కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ తీసుకోబోతుంది. ఈవేళ పిఆర్సీ కమిషన్ వేయలేదు. మనం ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్గా పోరాటం చేసుకుంటేనే ఏదో డిఏ, ఏరియర్స్ అనేటటువంటివి విడుదల చేయడం అనేటటువంటి జరిగింది. మరి సరిపోదు, భవిష్యత్తులో కూడా పిఆర్సీని మనం ఏర్పాటు చేసుకోవాలి, ఐఆర్ని చేసుకోవాలి. అంతేకాకుండా సిపిఎస్ను కూడా రద్దు చేయించుకునేటటువంటి పోరాట కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలి. ఏదైతే పెన్షన్ మనం సాధించుకున్నది కోల్పోయామో తిరిగి సాధించుకునేటటువంటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఆ రకంగా మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పూర్తి నింపి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉపాధ్యాయ సంఘంగా నిలుస్తుంది. ఆ రకంగా పోరాటాలని జయప్రదం చేసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరూ పక్షాక నిలబడి వాళ్ళందరికీ ఇవన్నీ సాధించేటటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ అగ్రగామిగా ఉందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి మేడే శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్గా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్.